మహానాడు ప్రస్తుతం మహానాడు కడప వేదికగా చాలా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మహానాడు జరిగేటువంటి కడప ప్రాంతంలో వైఎస్ఆర్ గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడానికి గురించి ఎవరైతే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మేము అధికారంలోకి వస్తే మాత్రం మా వైఎస్ఆర్సీపీ జెండాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటికి వచ్చి మరీ కడతామని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ప్రస్తుతానికి మహానాడు కడపలో కొంతమంది అయితే జగన్ అడ్డాలో జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు దృష్ట్యా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం జరిగింది, దీన్ని చూసినటువంటి వైఎస్ఆర్ శ్రేణులు వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు మా విగ్రహాలకు కడుతున్నారు, రేపొద్దున మా ప్రభుత్వం వస్తే మీ ఇంటికి వచ్చి మరి మా పార్టీ ఈ యొక్క జెండాలు కడతామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని అంటున్నారు. నిజంగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యల గురించి ఒక స్పందన ఏంటి? ఇక్కడ కడప గడపలో తెలుగుదేశం పార్టీ సంబంధించి మహానాడు అంటే ఒక జాతికే పండుగ ఇది. ముఖ్యంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలతో సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా అంటే ఇక్కడ ఒక పార్టీకి కాదు ఒక జాతికి కాదు సంబంధం లేని విషయం. ఆయన ఏ విధంగా తీర్చిదిద్దారు, ముందు తరాలను ఏ విధంగా ఉత్తేజపరచడానికి ఈ రోజున పార్టీ అదే లైన్లో వెళ్తుందనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ముఖ్యంగా స్టాచ్యూలు అంటే ఏదైనా రాజకీయ నాయకులు సెంటర్లో ఉంటాయి. ఈ రోజున ఈ అలంకరణలో భాగంగా ఆ సెంటర్లో ఉన్న ఏదైతే వైఎస్ఆర్ విగ్రహానికి చుట్టూతో కూడా వీళ్ళు జెండాలు కట్టడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క ఏరియాలో కూడా జెండాలతో కవర్ చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. అంటే పసుపు శుభానికి సంకేతం. ఆ పసుపు మయమంతో ఈ రోజున చూస్తే కడప అంగరంగ వైభవంగా అసలు నిజంగా పచ్చిక అన్నట్లుగా ఈ రోజున పసుపు పచ్చగా అదంతా కూడా మనం చూసాం. ఏరియా అంతా ఎంత కన్నుల విందుగా ఉంది. మరి అట్లాంటిది చూడలేక ఏదైతే మనం శుభానికి సంకేతంగా ఈ పసుపును ఉపయోగించుకుంటామో అలాంటి పసుపు రంగుతో ఉంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి పార్టీలతో వీళ్ళు ముడిపెట్టి అదేవిధంగా ఎవరైతే ఈ రాచమల్లి గారు ఉన్నారో ఈయన గతంలో కూడా పాపం వాళ్ళ పార్టీ నాయకుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున ముందు ఈయన పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కోమనండి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బాబోయ్ ఈ కేసులేంటి, బాబోయ్ ఇదేంటి, మాకు ముందస్తు బెయిల్డ్ కావాలని. చేసిన పాపాలు మీరు ఏ విధంగా మీ పరిపాలన జరిగింది 5 సంవత్సరాలంటే నెక్స్ట్ ఎవరైనా ఆ విధంగా మీరు చెప్పినట్లుగానే మా ఇళ్లకు వచ్చి కడతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పారో ఆ పార్టీ జెండా మీరు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో కట్టేవాళ్ళు ఎవరైనా మిగులుతారా? అసలు కనీసం ఆ జెండా పట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవ్వరూ ఉండరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని. అంటే ఆ విధంగా ఉంది ఈ రోజున పార్టీ పరిస్థితి. అంటే బెదిరింపు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ బెదిరిపోయి మీరే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారని కనిపిస్తూనే ఉంది కదా. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టే మీరు ఈ రోజున ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, అది కూడా కనిపిస్తూనే ఉంది. అయితే ఇంకోటి చెప్పండి, ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు దృష్ట్యా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కడపలో మహానాడు జరుగుతున్న జీర్ణించుకోగలుగుతున్నారు లేదా? ఎందుకంటే గతంలో చూసుకుంటే మొన్నటి రోజున కరోనా ప్రబలుతుంది, మహానాడు క్యాన్సిల్ చేయని చెప్పేసి వాళ్ళు వెళ్ళి తీర్మానం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. మళ్ళీ ఇప్పుడు చూస్తూనే చాలా ఆగ్రహవేశంగా గురవుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు కూడా పాపం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం చేద్దామంటే ఏదో ఒక విధంగా జనాలను చూయించుకోవాలి అంటే యువత పోర్ అని చెప్పి పెట్టారు. ఆ రోజు ఆ రెండింటిని సింగ్ చేసేసి వచ్చిన జనాల్ని ఆవిర్భావ దినోత్సవంగా ఏదో కార్యక్రమాన్ని ఎట్టకేలకు కంప్లీట్ చేశారు. కానీ ఈ రోజున కడప గడప అంటే అది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఫస్ట్ ఎంట్రన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. మరి అందువల్ల అది గడపగా మనం పోల్చుకుంటాం దాన్ని. అలాంటి కడప ఏదైతే ఉందో మనం ఈ రోజున చూస్తూ ఉంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో ఆ గడ్డ మీద ఎన్ని విధాలుగా. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ జెండా పవిత్రంగా చూసుకుంటాం, ఏ పార్టీ అయినా సరే. అలాంటి జెండాని వీళ్ళు కాలు కిందేసి తొక్కుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వీళ్ళ రౌడీయిజాన్ని రాక్షసత్వాన్ని చూపిస్తుంటే ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఈ రోజు కూడా ఆ వీడియో చూస్తే పసుపు సైనికులకు అందరికీ కూడా రక్తం మరిగిపోతుంది. ఎల్లో బ్లడ్ అంటారు కదండి, ఆ ఎల్లో బ్లడ్ ఇట్లాంటి కార్యక్రమాల వల్లే వచ్చింది. అందరి రక్తం ఎర్రగానే ఉండేది, కానీ మరిగి అది పసుపు రక్తంగా మారింది. ఎందుకు అలా మరిగించారంటే వీళ్ళు చేసిన పనులు. అంటే మీకు అంత చిన్న చూప, అంత చులకన? పార్టీ అధికారంలోకి ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయా? అంత అంధకారంతో కళ్ళు మూసుకుపోతాయా? ఒక పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదైతే సంఘీభావంగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ సైకిల్ మీద వెళ్తుంటే వేసుకున్న టీ షర్ట్ కూడా, అంటే మీ ఇంట్లో అసలు పసుపే యూజ్ చేయరా? పసుపు అంటే మీకు అంత ఇదా?
అంత ఘోరంగా చేశారు పరాభవం అక్కడ. కానీ ఈ రోజున అదే గడ్డపై తెలుగుదేశం జెండా ఏ విధంగా ఎగురుతుందో మనం చూస్తూ ఉన్నాం. తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఏ విధంగా మన ఇంటి పండుగ, దీనికి ఆహ్వానమే అవసరం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి, ఇది కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ప్రాణాలను అర్పించారు ఏదైతే పార్టీ కోసం. అన్న నందమూరి తారక రామారావు గారు జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి ఢిల్లీ గడ్డపై ఏ విధంగా గర్జించారు అనేది ఈ రోజు కూడా ఆ గర్జన అందరి చెవుల్లో మారు మ్రోగుతూ ఉంది. అది ఎప్పటికీ కూడా తరిగిపోనిది, చెరిగిపోనిది. ఎక్కడ ఇప్పుడు అంటే చిరస్థాయిగా అంటారు కదా, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆ చంద్ర తారార్కం నిలిచి ఉంటుంది తెలుగుదేశం. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి చేష్టలు ఇట్లాంటివే వీళ్ళ పతనానికి కారణమయ్యాయి. ఏదైనా ఒక రాక్షసత్వం ఏదైనా ఉందంటే ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు, వీళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా. ఆ రోజున అతను చూస్తే ఎంత ఘోరం చేశాడు వాళ్ళని. సైకిల్ మీద చక్కగా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు వేసుకున్న షర్ట్లు తీయించేసి, జెండాలు తీయించేసి ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా ఈ రోజున నిజంగా అదే తెలుగుదేశం కార్యకర్తకి గౌరవంగా, దానికి ప్రతీకగా ఈరోజు జరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.